అక్కడ మా అమ్మదని మనసులో సందేహిస్తుంటే అక్కడి నుంచి అడుగు కదలకరేమండి. ఏమని అవునా, అన్ని మీ సొంతమే కదండి. ఏమని ఉండి ఫీజు పెంచుతా ఉండవు. ఇలా షాక్ కొట్టి కింద వాసిపోతుంది. ఏమైంది? ఆ సుందరం ఉన్నాడే కరెంట్ వాడు, నల్లకుండా ఫీజు పెంచుతున్నాడు. ఇలాంటి కాళ్ళ కడబడి కావాలా? ఇంత మజా ఎక్కడ దొరుకుతుంది? ఏం చెప్పాలి? షాక్ కొడతా
అవుతుంది ఏమైంది ఏమైంది? సప్పుడు అవుతుంది అప్పుడు కన్నా సరే కానీ చేతిలో చెప్పుకోండి. నాకు సప్పుడు అయితే ఏం పని చేయదండి యావడే సప్పుడు అయితే ఏం పని చేయదండి మీరేదో చండాలం ఏడవకండి. యావని చప్పుడు నేను అడిగొస్తా కానీ కాళ్ళ చప్పులు చేతిలోకి వచ్చాయి. కాళ్ళ చెప్పులు మర్చిపోయినంటే మా అయ్య కాళ్ళకు చెప్పులు లేవు ఏంటి అని అడుగుతాడు. నాకేమో సప్పుడు అయితే పని చేయదు. యావండి లోపల లోపల మీరు అన్నది రంజనాకి ఇంట్లో పెట్టి తిట్టించాం ఎవరు అదేంది మీ రంగనాయకి కాదు కానీ మా చెల్లెలు చిత్ర మీరు వచ్చారనే ఆనందంలో మా అమ్మ గంధంలో ఉంటే గంధం దొరుకుతూ గంధం కింద పడుతుంది. మా చెల్లెలు చిత్ర అమ్మాయికి వయసు ఎంత మొన్ననే 13 ఏళ్ళు 14 వచ్చాయండి. వచ్చిందా వచ్చాయి వచ్చాయి. అయితే పొగల పెట్టుకునే వయసు మీరు తొందర మీరు ఎందుకు కోపడతారు ఆ వయసు అటువంటిది ఏంటది మాట్లాడి ఆ వయసులో హడావుడు ఎక్కువ చిన్న పిల్లలు అలా మాట్లాడుతుందండి. గంధం కింద పొలికిందా పగిలిందా కింద పడి పోయింది. అయిపోయింది ఏంటది అదే పగిలిపోయింది చిన్న పిల్లలు మాట్లాడి ఒకసారి చూద్దాం మీ చెల్లెలు ఏమండి అది ఏమో మీ ముద్దుల మనలు ఆ, మీరే ఒక్కసారి పిలవరాదా పిలవాలా పిలవరాదా? చిత్ర మళ్ళీ ఏడ్చినట్టుంది. మీకు కూడా వినపడిచిందండి. నాకు అలాగే వినిపించింది. ఇంకొకసారి పిలవరాదా? చిత్ర ఈ బర్రెలకు భయమే లేదండి. వెనక ఎద్దులు ఉన్నాయండి. ఆ ఎద్దులు అలా అరుస్తున్నాయి మీరు అరుస్తుంటే. పట్టరా అలాగే మీరు వినవండి మీరు పిలవలేరు కదా. అమ్మాయి రావాలంటే ఎంత చూసి ఉండాలండి. ఎంత ఆనందంగా తెలుసా రామ్మ అది కాదండి. అమ్మ లోపల నుంచి వస్తుందా వచ్చింది మీద పడ్డా. మీ అమ్మ దోసిందా ఆ, మరి నేను దోస్తే అమ్మ మీద పడతా, మీ అమ్మ దోస్తే అక్క మీద పడతా, మీ అక్క దోస్తే మళ్ళీ ఏంది అక్క మీద పడతా. అర్థమే ఏంటది దీన్ని ఎప్పుడు ఎవడో ఒకడు తోస్తూ చూడండి. అసలు అది అలా కాదండి. అది మా అమ్మని నేర్పించి తోపురాట. మళ్ళీ ఒకసారి బావా ఏం బాజా నీ అమ్మ హైదరాబాద్ నుంచి అక్కడికి దొక్కొచ్చేలా ఏం దొరికిందో చాలే కానీ బావా ఒకసారి అక్క పక్కన నిలబడి అబ్బో ఏమి ఈ పోజు
అది అది ఏమన్నారండి ఇద్దరు చికెన్ రాని మజా అంటే మజా. అరే మంచి కొంచెం పెట్టుకుంటారంటే బావా డబ్బులు ఇచ్చి అక్క పక్కన నిలబడు డబ్బులు ఇచ్చి అక్క పక్కన నిలబడి ఎలా ఉన్నావు చెప్తా అలాగా ఆ అంటే ఇస్తే ఇది శాంపుల్ మాత్రమే చెప్పింది అసలు చెప్పలా ఆ ఇయ్యో. మీ అమ్మ కూడా ఇచ్చిన తర్వాత ఇయ్యలేదంటది. నాకు తెలీదు కొంచెం నొప్పి రావాలని మీకు ఇవ్వు బావా వస్తాడు నాకు వద్దు. అట్లయితే నేను ఇయ్యను. నా నీళ్ళు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతారా పోతే మీ అక్క ఒప్పుకుంటారా? మొహం చూడకుండా చిత్ర మీ ఇద్దరు అన్నాం ఎంత రోజులు చెప్పరా బావగారు అక్కేమో చాలా చాలా అందంగా ఉంది కదా మరి మీరు వంగ తగ్గ తరపు పెడతా అలా ఉన్నారు అలా అనకూడదు బావగారిని అలా నువ్వు అన్నావని తెలిస్తే నీ ఈపులు పాల్గొంటావు బాబోయ్ అసలు బావగారి అన్న గురించి నీకు తెలియదే యావండి మీ అన్న గురించి నాకే తెలుసు ఎప్పుడు వచ్చావు అన్నది కాదన్నయ్యా. ముందటి దిగిందని. అబ్బో బుల్లెట్ అగ్గేదేలా? ఆమె వచ్చేదే ఇలా ఇలా ఉంది కదా చిత్ర ఎవరే ఈ కర్రోడు కల్లోడు ఎవడు? మీరే మీరే అక్కడ అక్కడ నాకు అక్కడ 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 మీరే మీరే కాదే అక్కడ అలా 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 మీరు కాదు అలాగా అదే నేనున్నది ఎప్పుడు వస్తాడు వాడు? కరెక్ట్ ఒప్పుకోలేదు కదా జాడే బావా ఒక్క మాట రావా
ఇప్పుడు ఒక అర్థం ఉంటే ఇలాదిగా చూసుకుందా ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మద్దం పెద్దద్దం చేద్దామని. పోయిన సంవత్సరం జాతరలో మీ అమ్మ అర్థం తొక్కులాటలో పగిలిపోయిన అర్థంలో బొమ్మాయిలా చూసుకున్నా బావుగట్లి నా అద్దం బుల్లద్దం బుజ్జద్దం నాడు పట్టుకొస్తా. అన్ని తొందరే దీనికి. ఇంత చిన్న అర్థంలో ఇంత పెద్ద బొమ్మ ఎట్లా పడుతుంది? అక్క చూడక్క అందగాడా మీకు కావాల్సిన అర్థాన్ని నా గదిలో వస్తారా? ఇది ఎక్కడికి నేను వస్తా. ఇది ఎక్కడికి నీకు దండం పెడతా, దండం పెడతా. బావా నీకు వనస్సు పడతాను. నేను లాక్డౌన్ నుంచి ఏం పని చేయలేదు. నేను ఎక్కువ టైం తీసుకునేవాడు 5 కూడా కాదు. సంవత్సరాలు నీకు దండం పెడతా. 5 సంవత్సరాలు 5 నిమిషాలే, 5 నిమిషాలు. చిత్ర నేను 3 నిమిషాలే తీసుకుంటాను. నేను వస్తాను బావా. 3 నిమిషాల్లో నా తెలియదు. అదంతా ఒక సూచి వస్తాం. నేను వస్తా బావా. అది చూడడానికి నేను కూడా వస్తా. వచ్చి నువ్వేం చేస్తావే? బావా అమ్మాయి చెప్పింది తెలుసా? ఏం చెప్పి వచ్చే చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమ్మా అంది. చూసి నేర్చుకోమన్నదా? ఆ, ట్రైనింగ్ మొదలు పెట్టింది మీ అమ్మ. నేను వస్తా. అదిగా చిత్ర, నేను చెప్పేది కొంచెం తొందరపడద్దు. ప్లీజ్ ప్లీజ్ అక్క అలిగింది. అక్క అలిగింది. మేమిద్దరము మంచం మీద ఉంటాం. అప్పుడు నువ్వేం చేస్తావే? మచ్చ కిందట ఇప్పుడు ఆ, మేమిద్దరము మంచం కింద ఉంటాం. నేను మచ్చ పైన మాకు తెలుసమ్మా. మేము వచ్చేదే తగ్గేదేరా నీ అవ్వ. అంటే ఎవ్వ రావాలంటే వస్తాను బావా. ఓ ఏదిది 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 ఏంటి చేతుల అమ్మాయిని కూడా చూడరా? ఓ లాగేస్తున్నారు. మీ చెల్లెలకు చెప్పండి. ఏమని? వయసుకు మించిన పని చేస్తే ఊపిరాడక స్వస్థత వామ్మో. అరే చూస్తానండి. ఒకవేళ చూపించింటే ఏమయ్యేది? ఏం చూపుతారు? నా విశ్వరూపం. వద్దులేండి, మీ విశ్వరూపం చూసి చాలా అయిపోయింది. నాకు వద్దు, అలా భయపడదు కానీ ఏమని అది ఉండగా మన గదిలోకి వెళ్ళేది వద్దు కానీ కొంచెం శాంతించండి. కుమారు బాగా నడుద్దా? అసలుగా చిత్రం అమ్మ ఎత్తుంది, నేను అంతరం కాల్సింది అమ్మ ఎత్తుంది. ఏమండి ఒక ఖరీదైన మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? ఓకే ఓకే అడుగుతారు కదా, అడగనా? అడగండి. మా చెల్లి చిత్ర చక్కగా మీ రంగనాయక చక్కగా 2 మాటలు చెప్పండి. నీకు రోడ్డు మీద దూకేయాలి. మీరు బాగా మాట్లాడండి. లంగైతే కదా? లంగైతే అంటున్నారే? ఏంటది ఏంటది? లంగైతే అంటున్నారే? నేనా? అవునా? నే- హే, నా ఫేస్ చూడండి, అబ్బో, నా మొహం చూడండి. ఆహా, నేను అటువంటి నేనా? నాన్న. అసలు నోట్లో ఏలు పెడితే కొరికేటోని కాదు. అమ్మ పెట్టండి. చేపెట్టి నేను కొడుకు. నోట్లో ఏలు పెట్టండి, కొరుకుతానో లేదో చూద్దాం.
అంటే అమ్మాయి అల్లే నా ఏడు నువ్వు కూడా నాకేమో చెప్పలేదుగా. ఏమన్నా నేను లంగ ఎత్తు అని అన్నానా? మీకు వినిపించిందా? నాకు సరిగ్గా వినిపించలేదండి. మీకు వినిపించిందా? సరే సరే మళ్ళీ పాడు. ఆయన వాయిస్ సరే మళ్ళీ పాడు. ఏమన్నా మీరు అలా వాయిస్ గురువు గారు మళ్ళీ పాడు. నేను రోడ్డు మీద కూర్చున్నాను. ఏమన్నారు? ఏంటి ఏమంటున్నారు? కాదు ఇదేంటి? నేను గట్టిగా రావద్దు, బయటికి వస్తుంది అది. ఏంటి అర్థం కూడా? నాలుక. నాలుక. చి, 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 చి. నేను ఏమీ అనలేదు. నా మీద ఇంత అబండాలు వేస్తున్నాడు. మీరు ఇలాగేలాగంటే లంగా ఎత్తాలి కదా. ఇదేంటి? మీ అమ్మ ట్రైనింగ్ పోతుంది. ఇట్లా అంటే అందుకోబోయే రకం తయారై వాళ్ళ ట్రైనింగ్ అండి. అదంతా కాదు కానీ అమ్మాయి ఒకసారి వాక్ చేయండి. అంతే కదా బావా? వాటర్ తాగి ఏమండి? మీరు కోప్పడాలంటే ఒక మాట చెప్పండి. నాకు ఈ కోపం ఏం రాదు. నేను చాలా శాంతపడతాను. ఇది ఎవరు? నా చెల్లెలు. చెల్లె. ఏమన్నారు? బాగా చేస్తాం. చెల్లె. ఒకవేళ కోప్పడు, ఒకవేళ ఈ పిల్లకు ఒక పిల్లలో పిల్లగా ప్లీజ్ కోప్పడు, కోప్పడు. శాంతం 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 లేదు. మీరు మాట్లాడే మాట ఏంటి? ఎలా ఉంది? ఉండండి. ఆగు. ఒక పిల్లను పిల్లగాడు పుట్టాడు అనుకుందాం. అనుకుందామా? అప్పుడు ఆ పిల్లకు మీరేమవుతారు? నేను పెద్దమ్మని అవుతానండి. మీరు పెద్దమ్మ అయితే నేను పెద్దనాయనైతా. ఎందుకు? ఏంటది? మీరు పెద్దమ్మ అవుతారు కదా. ఇప్పుడు నేను పెద్దమ్మ మీరు పెద్దనాయన అది సరే కానీ ఇప్పుడు ఈ సందేహం మీకు ఎందుకు వచ్చింది? చిత్ర అదంతా కాదు కానీ నీకు ఈ మధ్య ఏమన్నా మామిడికాయలు తినాలనిపిస్తుందా? అనిపిస్తుంది బావా? తింటా ఉగాది కనుక నేను ఎక్కువనే తినేటం. తింటా ఏమన్నా చింతకాయలు తినాలనిపిస్తుంది? తింటా తింటా చింతకాయ తింటా. పుల్ల పుల్ల తినాలనిపిస్తుంది. పదేవంటి ఉప్పు కారం నంచుకొని తింటే. నంద్యాలలో నర్సింగ్ హోమ్ ఉంది ఒకటి, ఉందండి. అందులో చేర్పిద్దాము. ఎందుకు? దీనికి ప్రెగ్నెంట్ అయింది. మీరు మాఫ్ చేయమంటే ఏదో తినక్క అలాగే చేస్తే మీరు ఏంటండి? మీరు కోపడద్దు. పుల్ల పుల్ల ఎవరికి తినాలనిపిస్తుంది? ఎవరికి? అడుగు వచ్చిన వాళ్ళకేనే. మరి నాకేం కాదుగా, నాకు ఎంత తిన్నా ఇంతే ఉంటాయి. బాగా కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారే. ఏమంటున్నాయి? కమల పిల్లలు. ఏమంటున్నాయి? ఉయ్యో, మరో, క్యార్, క్యార్, క్యార్. నువ్వు ఇక్కడనే చూసినావు. కొంచెం కిందికి వెళ్తే మూడు ఆవ్ 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 అంటే. నువ్వు నీకు వామిటింగ్ ఎందుకు వచ్చింది? కడుపు వస్తేనే కదా. ఏం కాదు, ఏమండి? వాంతి అది ఏదో తిరగదారగా వాంతి చేసుకెళ్ళి మీరెందుకు వాక్ చేయమని అందుకని వాంతి చేసుకెళ్ళి వాక్ చేయడం అంటే వామిటింగ్ చేసుకోవడం కాదు, నడవడము అని. అసలు మా అమ్మ మాకు ఇంగ్లీషే నేర్పలేదండి. మీరు తెలుగులో అడిగితే అయిపోయి కదా. అందుకే కాన్వెంట్ లో చదువుకోవాలా అనేది. అయ్యాది మా ఊర్లో కార్పెట్ లేవు కానీ మీరు నడవాలి కదా. ఇంకా అమ్మ నేర్పించిన అంశాలు అడగారు. చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెట్టులో మీద వచ్చినట్టుంది. అబ్బో, నా మనసు పెట్టండి, నువ్వు అడుగు కదా. ఏంటి? నడకంటే హంస నడక. మనం నచ్చినట్టు నడక నడవచ్చు. ఓయ్, అంత ఉందా? కనిపించిందా? చూశాను ఇప్పుడే. ఇప్పుడే చూశా. మా కబలిస్టుకు కొట్టి కొట్టి ఈ పక్క పోయినా వదులుతలేడు. అమ్మ చెప్తుంటే ఏమో అనుకున్నా. అంత ఉందా? పొట్ట. సరే బావా, నువ్వే నువ్వు వాక్ చేయమన్నా వాక్ చేశా. అది కాదు కానీ వాక్ చేయడం అంటే
నీ నడకే బాగుంది. బావా ఈ నడక ఎలా ఉందో తెలుసా? నేను నడిస్తే తెల్లవారుజామున దొంగ కోళ్ళు పట్ల ఈలాగుంటది నాకు. అలా ఉంటది. ఆ, అది హంసనడక. హంస నడక. నేను నడిస్తే ఇక్కడ ఉన్న కుర్చీ మొత్తం మడత పెట్టాల్సింది. పెట్టేనా? చూసుకో. దానికేమో మరి దానికేమో ఎక్కడికి వెళ్తున్నారు? మరదలు ఎలా ఎప్పుడైనా పనికి వస్తుంది. ఏంటది? బాగా ఉంటుంది. ఏంటది? ఏమండి మీరు కోపడద్దు. మన చిత్ర కాలికోర ముందు రంగనాయకి బలాదు మీరెందుకు వెళ్ళాలండి దాని ఇంటికి 7 నిమిషాల్లో? బుద్ధి గడ్డిది. చెప్పుకుంటే సిగ్గు చేయదు. అది ఎప్పుడు నీవు అనింది కానీ ఒక్క మారైనా మీరు అనలేదండి. యావని అసలు పెంపుడు ముండా అసలు మర్యాద గురించి దానికి ఏం తెలుసండి? అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నాతో మీరు ఒక్కసారి మర్యాద చేసుకుంటే మీ జీవితంలో మీరు మర్చిపోయారండి. చేయరా? చాలా చెప్పింది కదా. అసలు కూర్చోండి, రండి కూర్చోండి. మర్యాద అంటే విధవసరము ఏం పోతే ఒక లెక్క. సచ్చినా ఇలాంటి వాళ్ళ కాళ్ళ కడబడి కావాలి. ఇంత మర్యాద మనకి ఎవరు చేస్తారు? ఏమండోయ్? ఏమండి? ఏంటలా పడ్డారు? కుర్చీ ఏది? మీరు లేవచ్చుగా? పడిపోతే మేము లేపు. అవునా? మేము పడిపోతుంటాం నేను లేపు. కుర్చీ ఇక్కడే ఉంది కదా. అక్కడే ఉందండి. ఎక్కడిది? అక్కడ కట్టేది. అది జరిగిందా? లేదండి, మీరే స్లిప్ అయి పడ్డారు. అమ్మ, మేము ఎక్కడ? ఏం ముడిచిపోతున్నాడో ఈ మర్యాద అంతా నిజమే అనుకుంటున్నాడండి. అసలు ఆ ఉంగరాలు చూసి ఏం ముడిచిపోతున్నాడో చూడండి. 5 అంటే 5 నిమిషాలు. మరలా చూసుకుందామంటే ఆయనకే కనపడవు. ఆయనకే తెలియకుండా మా అమ్మ భోజనంలోకి వెళ్ళిపోతాయి. కొత్త కాని
పరిగెత్తారన్నాము అంతా బాగుంది కానీ అలా గాజురాలు కలిసి వచ్చాయంటండి. అలా గాజురాలు కలిసి వచ్చాయంటండి. గాజురాలు గర్భాధారం కదిలే కలగని మారం చేస్తే మా మామయ్య 30 ఏళ్ళు వేసుకొని వచ్చిన ముత్యాలు ఉంగరాలు గాజురాలట. బాగా నిదానంగా చూడాలి. ఏమండి వీడి పేరేంటి? ఇది కప్పు, అదే కెంపు కెంపు. కెంపు. ఇది ముత్యం. అబ్బా. ఇది పగడం. అబ్బా. ఇది వజ్రం. ఏయ్ ఏమండి ఈ పచ్చరాయి ఉంగరం అంటే నాకు చాలా ఇష్టం అండి. అంతేనా? అసలు మా అమ్మ కడిగితే అసలు చేపలేదు. ఒక్కసారి ఇస్తారా? అలా పెట్టుకొని ఇలా చూసిస్తాను. చూసి మళ్ళా ఎంతనే ఇస్తారా? అసలు మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? అమ్మమ్మని నోట్లో నేల కలిగిందని అసలు అమాయకురాలి ఎలా బతుకుతావే నువ్వు అనిందండి మా అమ్మ. అట్లనే నా 800 కూడా అట్లనే నిలిచిదానమ్మా. అసలుకి మేము అబద్ధాలే ఆడమండి. సొమ్ము పాపి వంటిది మాకు. నిజమే. నేను ఇది ఇస్తా, మీ ఏలికి ఇట్లా పెట్టుకొని చూసి ఒక ఫోటో తీసుకొని మళ్ళీ ఉంగరం వేలుకు లేదనుకో, మా అయ్య వేలుకు ఉంగరం లేదురా అంటాడు. ఇందాక చెప్పా కదండి వాళ్ళ సొమ్ము పాపి వంటిది. అలా పెట్టుకొని ఇలా చూసి ఇచ్చేస్తానంటే. మీ అమ్మ కూడా అదే వాళ్ళ సొమ్ము పాపలా తెలియదు. ఇది గర్భధారణ కంటే ముందు పెట్టాడు మా మామ. బాగా బిగుసుకుపోయింది. మీ ఇంట్లో ఏమైనా ఆముదం ఉందా? ఆముదం ఆముదం లేదు కానీ మా అమ్మ దగ్గర ఏదో జిగురు నడిపోయి. మీ అమ్మ జిగురు ప్రేమికాల కంటే ప్రమాదకరమైనది. అది ఊసుకుంటే ఇంకా ఏది కట్ చేయాల్సిందే కానీ అది వచ్చేదట. మీరే కొంచెం అట్లా చెయ్యండి. కుమారు సుందరం, నీ పవర్ కంటే కరెంట్ ఇక్కడ ఎక్కువ. చేయలేదైనసరికి ఎంత సులభంగా కూడా చాలా సులభంగా వచ్చింది. మీరు పెట్టుకుంటారా? నన్ను పెట్టమంటారా? ఏమండి వస్తువు మీదే కదా, మీరే పెట్టండి. అవునండి. మీకు సరదా తీరుతుంది, నాకు దురద తీరుతుంది. మీరు కదిలిస్తే మేము పెట్టలేము. ఏమో కదిలిస్తే పెట్టలేవా? కదిలిస్తే మేము పెట్టలేము. అమ్మో మీ అమ్మ ఏం ట్రైనింగ్ ఇచ్చింది? అసలు అక్కడ రాక పోలే అమ్మా. ఏం టెక్నిక్ అండి మీది. అయిపోయింది అన్న, అయిపోయింది. ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది. ఏమండి ఏమండి ఈ ఒక్కటి నా చేతికి సరిగ్గా అంటం లేదండి. ఒకటి బాగలేదు. బాగోలేదు. నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది, అది బాగలేదనే ఈడికి వచ్చా. అసలు అసలు మనిషి అన్నాక 2 ఉండాల్సిందే. ఏంటది? లేమండి 2 ఉండాల్సింది. ఏంటది? అదే ఉంగరాలు. అది చెయ్యండి.
బాగుందా? ఇది బాగుంది, ఇది బాగా ఇది బాగుంది, ఇది బాగా ఇది బాగుంది. ఏమండి ఏదో ఒకటి చెప్పండి ఏది బాగుందో. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, ఏమండి అన్ని బాగున్నాయి. ఇవి మీ ఉంగరాలే కదా, మీ సొంతం కదా, మీ కష్టార్జితం కదా. అవునా, మీకు ఇష్టమైన దాన్ని ఎవరు అవునా, కాదండి, మీకు ఇష్టమైన దాన్ని నేనే కదా. మరి మీ సొంతం మీ కష్టార్జితం నేనే ఉంచేసుకుంటానండి. చూపిస్తారండి. మీరు ఇచ్చుకుంటా అంటే నేను కాదంటారు. ఒకటే నేను మొత్తం తీసేసి నీకు కావాలా, నీకు కావాలంటే మీ బోడి ఉంగరాలు నాకేం వద్దు, కానీ మా అమ్మ నా కోసము 7 వారాల నగదు చాలా గదిలో పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసింది. అసలు మీ బోడి ఉంగరాలు నాకేమీ వద్దు. అసలు ఏడుతూ పెట్టుకున్న ఉంగరాలు నాకు వద్దు. మీరే తీసుకోండి. వద్దండి, అబ్బే వద్దండి. గట్టిగా గట్టిగా తాగండి. అబ్బే వద్దులేండి, అబ్బే తీయద్దు. రాలే 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 మీరు తీస్తే నా మీద కొట్టండి, మీరు తీస్తే నా మీద కొట్టండి. అయిపోయింది. తీయద్దు, మీరు తీస్తే నా మీద కొట్టండి. వా, ఎంత ప్రేమ అంటే నేనంటే ఎంత పెద్ద ఒట్టేశారు. మీ మీద ఒట్టేశారు కాబట్టి నేను ఉంగరా తీయను, నేనే ఉంచేసుకుంటాను. అయిపోయింది. పళ్ళ సొమ్ము పాపులాంటిదన్నప్పుడు అనుమానం వచ్చింది. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, తాంబూలం వేసుకుంటారా? గంధం పోయండి, గంధం. గంధం పోయి తాంబూలం వద్దా? అమ్మో, వెనకడికి ఒకసారి డోక్ వచ్చినంత పనేంది. వద్దులేండి. గంధం రాసుకుంటారా? రాసుకుంటారా? అదే